ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2025 సంవత్సరంలో సింహరాశి జాతకం ఎలా ఉండబోతుంది? సింహరాశి వారు సూర్యదేవుడి ఆధీనంలో ఉంటారు. ఈ రాశివారు సహజ నాయకులు, ధైర్యవంతులు, ఆత్మవిశ్వాసం ఉట్టిపడే వ్యక్తులు. కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ సంవత్సరం మీకు ఎలాంటి ఫలితాలు తెస్తుంది? అవకాశాలు ఏంటి? సవాళ్లు ఏంటి? అన్ని వివరంగా చూద్దాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి కొంచెం తెలుసుకుందాం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దంలో జన్మించిన గొప్ప యోగి, త్రికాల జ్ఞాని. ఆయన రాసిన కాలజ్ఞానం అనేది భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను సూచించే ఒక అద్భుతమైన గ్రంథం. ఈ గ్రంథంలో సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక మార్పులతో పాటు వ్యక్తిగత జాతకాలను సంబంధించిన అంచనాలు కూడా ఉన్నాయని చెప్పబడింది. బ్రహ్మంగారు తమ కాలజ్ఞానంలో రాసుల వారీగా కొన్ని సూచనలు, హెచ్చరికలు ఇచ్చారని చెబుతారు. అయితే ఈ రాశి ఫలాలు సాధారణ జ్యోతిష్యం కంటే కొంచెం భిన్నంగా ఆధ్యాత్మిక దృక్పథంతో ధర్మం మరియు కర్మ ఆధారంగా చెప్పబడతాయి. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి అధిపతి సూర్యుడు. చిహ్నం సింహం. సింహరాశి వారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరు ధైర్యవంతులు, క్రమశిక్షణ కలవారు, ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. మీ పేరు మొదటి అక్షరం మా, మీ, ము, మే, ట, టి, తో, తే అయితే ఉండవచ్చు. ముఖపూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని నక్షత్రాలు ఈ రాశి కిందకు వస్తాయి. మీరు ఎప్పుడు గౌరవం, ప్రతిష్ట కోసం పరితపిస్తారు. అయితే ఈ లక్షణాలు కొన్నిసార్లు మొండితనంగా కనిపించవచ్చు. మీరు ఆర్థిక విషయాల్లో సమర్థులు, కానీ కొన్నిసార్లు బంధువులు, స్నేహితుల వల్ల నష్టాలు ఎదుర్కోవచ్చు. ఇవన్నీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2025లో ఎలా ప్రభావితం అవుతాయో చూద్దాం. 2025 సంవత్సరం సింహరాశి వారికి కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలను తెస్తుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ సంవత్సరం మీ నాయకత్వ లక్షణాలు మరింత ప్రకాశిస్తాయి. గురుగ్రహం మే 14, 2025 వరకు వృషభ రాశిలో ఉండి మీ 10వ ఇంట్లో సంచరిస్తాడు. దీనివల్ల ఉద్యోగంలో గుర్తింపు, పై అధికారుల మద్దతు లభిస్తుంది. కానీ శనిదేవుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల వృత్తిపరమైన భాగస్వాములలో జాగ్రత్త అవసరం. మీరు వినోదం, నిర్వహణ, రాజకీయాలు లేదా వ్యవస్థాపకత రంగాల్లో ఉంటే కొత్త అవకాశాలు తలుపు తడతాయి. అయితే బ్రహ్మంగారు హెచ్చరించినట్లు శూద్రులు రాజుల హోదాల్లో ఉంటారు అనేది సూచన ప్రకారం సామాజిక మార్పులు మీ కెరీర్ను ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ఊహించని సవాళ్లకు సిద్ధంగా ఉండండి. ఉద్యోగులు కన్నెర్ర చేసే అవకాశం ఉంది. కాబట్టి సంయమనం పాటించండి. ఆర్థికంగా 2025 సంవత్సరం సాధారణంగా ఉంటుంది. గురుగ్రహం మిథున రాశిలో ప్రవేశించిన తర్వాత మే 15, 2025 నుండి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే కేతువు మే 18, 2025 తర్వాత సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ఆర్థిక పొదుపుపై దృష్టి పెట్టమని సూచిస్తుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ధన నష్టం, వృధా ప్రయాణాలు జరగవచ్చు. కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. బంగారం, వెండి వంటి వ్యాపారాలు సరిగ్గా జరగకపోవచ్చు. కాబట్టి రిస్క్ తీసుకోవడం మానుకోండి. ఆరోగ్యం విషయంలో బ్రహ్మంగారి సూచనల ప్రకారం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కేతువు సింహరాశిలోకి ప్రవేశించిన తర్వాత ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. పని ఒత్తిడి వల్ల మెడ, నాడీ వ్యవస్థలకు సంబంధించిన సమస్యలు రావచ్చు. ఆహారం, నీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి.
యోగా, ధ్యానం, ఆధ్యాత్మిక సాధనలు మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. కుటుంబ జీవితంలో కొన్ని కలహాలు రావచ్చు. ముఖ్యంగా మే 14, 2025 వరకు బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం బంధుమిత్రులతో కలహాలు జరగవచ్చు. కాబట్టి సహనం పాటించండి. రాహు 7వ ఇంట్లో సంచరించడం వల్ల వ్యక్తిగత సంబంధాల్లో జాగ్రత్త అవసరం. అయితే సంవత్సరం చివరిలో గురువు కర్కాటక రాశిలోకి వెళ్ళడం వల్ల ఆధ్యాత్మిక వృద్ధి, కుటుంబ సామరస్యం పెరుగుతాయి. సింహరాశి వారు 2025 సంవత్సరం మీకు అవకాశాలతో పాటు కొన్ని సవాళ్లను తెస్తుంది. ఆధ్యాత్మిక దృక్పథంతో, ధైర్యంతో ముందుకు సాగితే మీరు ఈ సంవత్సరాన్ని విజయవంతంగా మలుచుకోవచ్చు. సింహరాశి వారికి 2025వ సంవత్సరం జీవితంలో కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. సూర్యుడు మీ రాశికి శక్తిని, స్ఫూర్తిని అందిస్తాడు. ఈ సంవత్సరం మీరు సామాజికంగా చురుకుగా ఉంటారు. కొత్త స్నేహితులు, బంధాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఒత్తిడిని నియంత్రించుకోవడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవడం ముఖ్యం. గురుగ్రహం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కాబట్టి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి. ఈ సంవత్సరం మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. సానుకూల ఆలోచనలు మీ జీవితాన్ని మరింత ప్రకాశవంతం చేస్తాయి. ఉద్యోగస్తులకు 2025 అద్భుతమైన సంవత్సరం అని చెప్పుకోవచ్చు. మీ నాయకత్వ లక్షణాలు పనిలో గుర్తింపును తెచ్చిపెడతాయి. కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు మీకు అప్పగించే అవకాశం ఉంది. శనిగ్రహం కొంత కఠిన పరిశ్రమను డిమాండ్ చేస్తుంది, కానీ ఫలితాలు సంతృప్తిగా ఉంటాయి. జూన్ నుండి అక్టోబర్ వరకు పదోన్నతులు లేదా జీతం పెరిగే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారవేత్తలకు 2025 సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు కొత్త పెట్టుబడులు లేదా వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. గురుగ్రహం ఆర్థిక స్థిరతత్వాన్ని అందిస్తుంది, కానీ రాహు గ్రహం కొంత అనవసరమైన ఖర్చులను తెచ్చే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండండి. సెప్టెంబర్ తర్వాత విదేశీ క్లయింట్లతో ఒప్పందాలు లాభాలను తెస్తాయి. ఆర్థిక విషయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోండి. బడ్జెట్లను క్రమబద్ధంగా నిర్వహించండి. వివాహ జీవితం సింహరాశి వారికి 2025లో స్థిరంగా, సంతోషంగా ఉంటుంది. భాగస్వామితో సమయం గడపటం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం ద్వారా వారి బంధం మరింత బలపడుతుంది. సింహరాశి వారికి 2025లో అదృష్టం అనేక రూపంలో వస్తుంది. ఆర్థిక లాభాలు, కెరీర్ అవకాశాలు, సామాజిక గుర్తింపు మీ అదృష్టాన్ని సూచిస్తాయి. అదృష్ట సంఖ్య 1, 5, 9. అదృష్టపు రంగులు బంగారం, ఎరుపు, నారింజ. అదృష్టపు రోజులు ఆదివారం, మంగళవారం. ఈ రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం లేదా కొత్త పనులు ప్రారంభించడం శుభప్రదమని చెప్పుకోవచ్చు. ప్రతి రాశికి కొన్ని సవాళ్లు ఉంటాయి. సింహరాశి వారికి కూడా 2025లో కొన్ని జాగ్రత్తలు అవసరం. రాహుగ్రహం కారణంగా ఆర్థిక నష్టాలు లేదా అనవసరపు ఖర్చులు రావచ్చు. అహంకారం లేదా ఆవేశం వల్ల సంబంధాల్లో సమస్యలు తలెత్తవచ్చు. సింహరాశి వారికి 2025 సంవత్సరం ఒక అద్భుతమైన అవకాశం ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మిమ్మల్ని విజయపదంలో నడిపిస్తాయి. జాగ్రత్తగా, అనుకూలంగా ఉండండి. మీ జీవితం ఈ సంవత్సరం ప్రకాశవంతంగా మారాలని కోరుకుంటున్నాము. చూశారు కదా సింహరాశి వారి జాతకం ఎలా ఉందో. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి.